నేను సూటిగా విషయానికి వస్తున్నానండి. మనం మొక్కలను పెంచాలనుకునేటప్పుడు కొత్తవారైనా మొక్కలను పెంచేవారైనా ముందుగా మనం ఆశ్రయించేది నర్సరీనండి. నర్సరీలో మనం అడుగు పెట్టగానే రకరకాల మొక్కలు మనకు కొనువిందుగా కనిపించి మనకున్నంత స్థాయిలో చక్కగా డబ్బులు పెట్టి ఒక మొక్కను తెచ్చి నాటుకుంటాము. అయితే ఇలా నాటుకున్న మొక్క ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పెద్ద పెద్ద మొక్కలైతే అంటే అరటి చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఇటువంటి చెట్లు నర్సరీ నుంచి పెద్ద పెద్ద బాల్కనీ ఉన్నవారు, స్థలం ఉన్నవారు తెచ్చుకుంటారు. వారైతే నేరుగా తెచ్చుకొని భూమిలో పాతుతారు కాబట్టి ఆ మొక్కలకున్న వేర్లు కూడా బలమైనవి కాబట్టి అవి పోరాటంలో నెగ్గి చక్కగా బతికేస్తాయండి. కానీ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేడ పైన కుండీల్లో పెంచుకున్నటువంటి వారి కోసం ప్రత్యేకించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనం ఒక బ్లాక్ కవర్తో మొక్కను తీసుకొస్తాము. చక్కగా మనకున్నటువంటి కుండీలో అడుగు భాగంలో కన్నం పెట్టి చిన్న రాయిని పెట్టి మనం మొక్కను వేస్తాం. ఇదంతా మనకు తెలిసిన విషయమేనండి. అయితే మొక్కను తెచ్చుకున్న తర్వాత అది చక్కగా ఒక 2-3 రోజులు పచ్చగా ఉండి ఒక వారం తర్వాత మనం ఏ పువ్వును చూసైతే కొన్నామో అదే పువ్వు మరొక మొక్క వచ్చి వస్తుంది. ఆహా ఓహో అని శంకలు గుద్దుకుంటాం, బాగుంటుంది. అయితే తరువాత ఒక 10 రోజులు అయిన తర్వాత మొక్క మన కళ్ళ ముందే బలహీన పడిపోతుంది, ఆకులు రాలిపోతాయి, మెల్లిగా అది మన కళ్ళ ముందే చనిపోతుంది. ఏం చేయాలో మనకు అర్థం కాదు. కొంచెం బాధాకరమైన విషయం, దీని మాటల్లో చెప్పలేము. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ముందుగా మీ దగ్గర ఒక మట్టి సిద్ధంగా ఉండాలి. కొంత మట్టి మామూలుగా మీకు ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా, మట్టి అంటే మట్టేనండి, ఏదో ఒక మట్టిని చక్కగా తీసుకొచ్చి ఆ మట్టిలో మనము దానికి సరిపడా ఎంత మట్టిని తీసుకుంటున్నామో అంతే మనము ఏదైనా ఎరువును తీసుకోవాలి. అది ఆవు ఎరువును కానీ, ఆవు ఎరువు మీకు ఎక్కడా లభించకపోతే మీరు ఎక్కడైతే నర్సరీలో మొక్క కొన్నారో అక్కడే వర్మీ కంపోస్ట్ అని ఒకటి ఉంటుంది. దాని ధర 25 రూపాయలండి. ఆ వర్మీ కంపోస్ట్ను సమానంగా మట్టికి కలిపి కాసింత ఇసుకను కలుపుకొని ఆ ఇసుకతో పాటు మీకు అవకాశం ఉంటే కొబ్బరి పొట్టు, ఈ అన్నింటిని కూడా సమానంగా కలిపిన తరువాత ఆ మట్టిని మనము స్టోర్ చేసుకోవాలండి. ఈ మట్టి మనకు ఉన్నప్పుడే చక్కగా మనం మొక్కను నాటుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. ఇప్పుడు చూసారా, ఈ గులాబీ మొక్కను నాకు కలిగిన కొన్ని మొక్కలు నేను కూడా కోల్పోయానండి. ఒకరోజు ఒక మొరం తెచ్చాను, దాని ధర 120 రూపాయలండి. ఆ మొక్కను కుండీలో నాటిన తర్వాత నేను ముందు ఏదైతే చెప్పానో సూత్రం అలాగే చక్కగా ఉంది, తర్వాత చనిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆ కుండీలో మట్టి అంతా తీసి చూస్తే మధ్యలో నాకు బంకగా, జింకగా, ముత్తగా మట్టి తగిలింది. నేను తయారు చేసిన మట్టి ఇది కాదే, ఇది ఎలా వచ్చిందని చూస్తే ఆ కుండీలో అంటే మనకు బ్లాక్ కవర్లో తెచ్చినటువంటి మట్టి అండి. అది మొక్కకున్న వేర్లను ముందుకు సాగనివ్వదు. మనం తెచ్చే చిన్న చిన్న మొక్కలు అంటే గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు, మందార మొక్కలు, ఇటువంటి మొక్కలు ఏంటంటే పిల్ల వేర్లు అండి, అంటే చాలా సన్నంగా ఉంటాయి. అవి మట్టిలో చొరబడడానికి అవి జింక మట్టికి మీకు ఎలా చెప్పాలంటే మనకి మెడకి ఉరితాడు బిగిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి. అలాగే నర్సరీలో మొక్కకి దాని చుట్టూ జింక మట్టి పెడతారు. మీకు ఒక సందేహం రావచ్చు, అన్న మరి వాళ్ళు ఎందుకు అలా పెడతారంటే వారికి ఎక్కడెక్కడి నుంచో అది ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుంది. ఆ మట్టికి చెమ్మ ఉంటే చాలు మొక్క బతకడానికి. తర్వాత అందుకే ఫుల్గా నీరు పెడతారు. ఆ నీరు పెట్టింది బయటకు వచ్చేస్తుంది. ఆ జింక మట్టి అయినా అది కొంతకాలం బతకడానికి అది చక్కగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు మనకు అమ్ముతారు, మనం తీసుకొస్తాం, నాటుకుంటూ అయిపోతుంది. ఇదిగోండి ఈ మట్టి చూడండి, ఇదంతా పక్కన పెడితే ఈ మట్టి చూసారా, మనం మట్టిని తీసుకొని నేలకు కొడితే అదేమవ్వాలండి, ఒక చుంచుబుడ్డుని వెలిగిస్తే ఆ పువ్వు ఎలా వస్తుందో మట్టి అలా అంటే విడిపోవాలి. కానీ ఈ మట్టి చూసారా, బంక మట్టి నేలకి అతుక్కుపోయింది. అదే మనం తయారు చేసుకున్న మట్టి చూడండి, ఇది ఇలా చేతుల నుంచి జారిపోగానే విడిపోతుంది. ఇంత చక్కగా లూజుగా మట్టి ఉండాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు ఆ కవర్ను జాగ్రత్తగా తీసి ఆ బంక మట్టిని తీయాలి. మీకు అనిపిస్తుంది ఈ మట్టిని తీస్తున్నప్పుడు అలా వేళ్ళు పోతాయి కదండి, అలా మీకు వదిలిచినప్పుడు మట్టి రాకపోతే దాన్ని తీసుకెళ్ళి ఒక నీళ్ళున్న బకెట్లో పెడితే మట్టి అంతా కూడా లూజ్ అయి కరిగిపోయి వదిలిపోతుందండి. అప్పుడు జాగ్రత్తగా దాన్ని మనం తయారు చేసుకున్నటువంటి మట్టిలో పెట్టి
దాన్ని నాటుకున్నట్లయితే మీరు మొక్కలను బ్రతికించుకున్న వాళ్ళు అవుతారు. చక్కగా కూడా మీరు అదే మొక్క కాకుండా మీరు ఏ నర్సరీకి అయితే వెళ్ళారో మళ్ళీ పరిగెట్టి రకరకాల మొక్కలు తెచ్చి నాటుకొని మీ యొక్క ఉద్యానవనాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు, మొక్కలను బ్రతికించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి నర్సరీలో నుండి తీసుకొచ్చిన మట్టిని జాగ్రత్తగా గమనించి, ముందు ఆ వేలు చుట్టూ ఉన్న మట్టి అది ఎలాగుందో గమనించి, తప్పనిసరిగా మీకు మట్టి మాత్రం బంకగా జింకగానే ఉంటుందండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ మట్టితో పాటుగానే మన కుండీలో నాటితే మీరు నర్సరీలో నుండి తీసుకొచ్చిన మొక్క చనిపోతుంది. కాబట్టి ఆ మట్టిని విదిల్చి మనం తయారు చేసుకున్న మట్టితో మొక్కకు జీవాన్ని మనము ఇవ్వాలి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన స్వరాగ కోకిల వీడియోస్లో మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ స్వరాగ కోకిల వీడియోస్.